హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శాన్లాక్స్. నేను మీ ఆదిలక్ష్మిని. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ముందుగా ఈరోజు మీతో మాట్లాడవలసింది ఏంటంటే, మొన్న ఏదైతే బోయింగ్ ఏరోప్లేన్ 787లో ఇలా ప్రమాదం జరిగిందో అందులో మొత్తం 242 మంది చనిపోయారు. వాళ్ళకు కూడా తెలిసి ఉండదు అలా జరుగుద్దని, ఎవరికీ తెలిసి ఉండదు. ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళాలని ప్రయాణం చేస్తున్నారు. కానీ అందులో ఎంతమంది పెద్దోళ్ళు పిల్లలు చాలా ఊహించుకుంటారు. చాలా భయంకరంగా అనిపించింది, చాలా బాధగా కూడా అనిపించింది. అసలు మళ్ళీ ఆ ఏరోప్లేన్ వెళ్ళి అందులో ఉన్న వాళ్ళు కాక ఇంకో హాస్టల్ బిల్డింగ్ మీద పట్టడం వల్ల ఇంకో 28 మెంబర్స్ అక్కడికక్కడే చనిపోయారు. మొత్తం కలిసి 270 మంది చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం. అసలు చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది. మన ఇంట్లో మనిషికి ఏదైనా అయితేనే మనం తట్టుకోలేము. ఒక్కసారిగా అంతమంది చనిపోయారంటే నిజంగా తట్టుకోలేకపోయాము అందరూ. అసలు ఆ డ్యామేజ్కి అమ్మో చాలా బాధ అనిపించింది. మన ఇంట్లో ఒక్క మనిషి కాసేపు 10 నిమిషాలు రాపోయినా మన ఇంట్లో మనుషులకి ఏమైనా మనం కోలుకోవటానికి చాలా ఇది అవుద్ది. కానీ ఒక ఫ్యామిలీ అంతా అందులోనే ఉన్నారంట. డాక్టర్స్ చదువుకొని అక్కడి నుంచి వస్తున్నారు. ఇంట్లో ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. పాపం ఎవ్వరూ ఊహించలేనిది. ఒక్క మనిషి అయితే మాత్రం ఆ ఏరోప్లేన్ల నుంచి బయటపడ్డారంట. మరి ఆయన ద్వారా అన్న కొన్ని ఏంటో తెలుస్తూ ఉంటాయి. ఇంకా అసలు ఏంటి ఇది ఎలా జరిగిందన్న ప్రమాదానికైతే కారణం ఎవరో కరెక్ట్గా చెప్పట్లేదు. ఏ న్యూస్ వాటిల్లో కూడా తెలుసుకుంటారంట. తెలుసుకున్నాక ఎలా జరిగిందో. ఆల్రెడీ కొంచెం ఏరోప్లేన్ స్టార్ట్ అయ్యే ముందే ఏసీలు కొన్ని పని చేయట్లేదు అని అన్నారంట. అప్పుడే చూసుకొని ఉంటే ఇంకా బాగుండేది. కానీ ఇంకా వీటి గురించి మొత్తం తెలిసి మొత్తం ప్రచారం అవుతుంది. ఎప్పుడు కూడా మనం వెళ్ళే దారి ఏదైతే మంచిదో అవుద్దో అది ఎప్పుడు మనం మంచిగా అనుకోవాలి. ఇలాంటి ప్రమాదాలు ఇంకెప్పుడు జరగకూడదు, ఎక్కడా జరగకూడదని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం చేయగలిగింది ఏమైనా ఉంది అంటే మనం ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళ గురించి ఒక 2 minutes మౌనవ్రతం పాటించటమే. ఇంకెప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకు అంటే ఒక మనిషి చనిపోతే ఆ బాధ వాల్యూ ఏంటో నాకు తెలుసు కాబట్టి, అంతమంది చనిపోయినందుకు వాళ్ళ ఫ్యామిలీలు చాలా బాధపడుతూ ఉంటారు. అందుకే ఇంకెప్పుడు ఎక్కడా జరగకూడదని ఆ భగవంతునికి ప్రార్థిస్తూ బాయ్ బాయ్.